కౌన్ బనేగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ. నమస్తే. టీజీ5 ఛానల్ కౌన్ బనేగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్పెషల్ చిట్ చాట్లో మనతో పాటు ఉన్నారు మల్లుగల్ల గురువప్ప బిఏ ఎల్ఎల్బి గారు. వారితో ఈరోజు మన ముఖాముఖి. నమస్తే సార్. నమస్కారం. మా టీజీ5 ఛానల్ ప్రేక్షకులందరి కోసం ఒకసారి మీ నోట మీ పేరు అలాగే మీ విద్యాభ్యాసం ఎలా సాగింది? నా పేరు గురప్ప మల్లుగల్ల. నేను ప్రస్తుతం అడ్వకేట్గా పనిచేస్తున్నాను. నేను హైదరాబాద్ సిటీలోనే డిగ్రీ చేయడం జరిగింది. ఇక్కడే అంబేద్కర్ కాలేజీలో ఎల్ఎల్బి చేయడం జరిగింది. నేను గతంలో హైదరాబాద్ సిటీలో వివిధ పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ కావడం జరిగింది. నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల నుంచి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. నా యొక్క సీరియల్ నెంబర్ 33. మీ మొదటి ప్రాధాన్యత ఓటేసి మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించాలంటే పట్టభద్రులందరికీ కూడా మీ మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది? పట్టభద్రులు అంటే ఇంటలెక్చువల్స్. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు సమాజంలో ప్రజలు ఆర్థికంగా నిర్వీర్యమైపోతున్నారు. ప్రభుత్వం అనుసరించే విధానం వల్ల ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో 1/3 వంతు ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్కు, 1/3 వంతు ఈ ప్రైవేట్ దవాఖానాలకు ఖర్చు పెట్టవలసిన దుస్థితి ఉంది. ఈ యొక్క రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 21A ప్రకారము విద్య అనేది ప్రాథమిక హక్కు. ప్రజలందరికీ ప్రభుత్వము ఉచితంగా విద్యను అందించాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా ఇప్పుడు 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 93 మందిలో ముగ్గురిని పార్టీలోగా తీసేస్తే 90 మంది స్వతంత్రంగా ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. దాన్ని ఏ విధంగా మనం స్వీకరించవచ్చు? ఎక్కువ మంది పోటీ చేయడం అనేది మంచి పరిణామమే. దాని గురించి ఏం లేదు. ఇప్పుడు మనము మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఇందుకు ఏం జరుగుతుంది? ప్రజలు ఆర్థికంగా నిర్వీర్యమైపోతున్నారు. ప్రజలు ఆర్థికంగా పరిపుష్టి అయ్యే చేసే దిశగా ప్రభుత్వ విధానాలు లేవు. ముఖ్యంగా విద్యా వ్యవస్థ తీసుకోండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం విద్య అనేది ప్రాథమిక హక్కు, అంటే ఫండమెంటల్ రైట్. ఆ యొక్క ఉచిత విద్యను అందించవలసినది రాష్ట్ర బాధ్యత. రాష్ట్రము ప్రభుత్వ విద్యాలయాలలో నియామకాలు చేపట్టకుండా, సరిగా నిర్వహణ చేయకుండా ప్రజలను పరోక్షంగా ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళలో చదివించవలసిన దుర్గతికి చేస్తున్నారు. ఈరోజు పట్టణ ప్రాంతంలో 73% పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు. ఆ విధంగా ప్రైవేట్ స్కూల్స్లో చదివించడం వల్ల తల్లిదండ్రులు తమ ఆదాయంలో 1/3 వంతు పిల్లలను చదివించడానికే ఖర్చు చేయవలసిన దుర్గతి పడుతుంది. ఇక్కడ మనము ఢిల్లీలో చూస్తున్నాము. ప్రభుత్వం స్కూళ్ళను ఎంతగా డెవలప్ చేసిందంటే ఇప్పుడు ప్రజలు కేవలము ప్రభుత్వ స్కూల్స్కే పంపడానికి తల్లిదండ్రులు ఉత్సాహం చూపిస్తున్నారు. పక్కన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా సీఎం గారు ఆ యొక్క ప్రజలు కోరిన మీడియంలో విద్య అందించటకు స్కూల్స్ను కూడా మోడర్న్ చేయడానికి ఎంతో తాపత్రయపడుతున్నారు. మన ముఖ్యమంత్రి గారికి ఈ దిశగా ఆలోచించే తీరిక లేదు, అడిగే ప్రతిపక్షం లేదు. ఇకపోతే రెండో విషయము, ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న బడుగు వర్గాలకు సంబంధించిన పిల్లలు, ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న బడుగు వర్గాలకు సంబంధించిన పిల్లలకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము వారి ఫీజులు రియంబర్స్మెంట్ చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధి కూడా నిర్వహించడం లేదు. ఈ విషయం హైకోర్టులో పరిశీలనలో ఉంది. దీనిని ప్రజలకు అనుకూలంగా తీర్పు వస్తుందని నేను భావిస్తున్నాను. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. అది అమలు అవుతుందా? ఇట్లా దాని గురించి మీరేమంటారు? మీ మాటలు అంటే విద్య గురించి మీరు చెప్పారు. ఇక ఈ యొక్క పూర్తిగా ఏదైతే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క ప్రైవేటీకరణ దిశగా పోతూ ఈవెన్ విద్యను కూడా పూర్తిగా ప్రైవేటీకరించాలని చేస్తున్న ప్రయత్నం అనేది చాలా శోచనీయం. ఎందుకంటే ఈ యొక్క ప్రైవేట్ వ్యవస్థ ఇప్పుడు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కూడా అనుమతించడము ఎంతో దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ప్రైవేటు వాళ్లకు లాభాపేక్ష తప్ప ప్రజలకు సేవా తత్పరత ఎందుకు ఉంటుంది? అలాంటి సేవా తత్పరతను మనం వారి నుంచి ఎలా ఆశించగలము?
ఇంత కూడా ప్రభుత్వానికి ఆలోచించే శక్తి లేకపోవడం అనేది మనకు ఎంతో శోచనీయమైన విషయము. ఇప్పుడు ఈ యొక్క ముఖ్యంగా విద్యా వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి విద్యా వ్యవస్థ చదువుకున్న వారు ఏమవుతున్నారు? ఈరోజు స్టూడెంట్, రేపు నిరుద్యోగి. ఈ ప్రభుత్వము ముఖ్యంగా మనం తెలంగాణ గురించి ఎందుకు పోరాటం చేయవలసి వచ్చింది? నిధులు, నీళ్లు, నియామకాలు. నిధులన్నీ ఎక్కడ పోయినాయి? నీళ్ళ బాలైపోయినాయి. ఆ నీళ్ళు ఎప్పుడు ఉపయోగపడతాయో దేవుడికిగా. ఇకపోతే నియామకాలు ప్రభుత్వము అసలు చేపట్టడం లేదు. వారికి అవసరమైన పోలీస్ వ్యవస్థలో మాత్రము కొద్ది వరకు చేపట్టారు. అరకొర ఇది ఎక్కడో నింపారు. అవన్నీ మన సింగరేణి ఫ్యాక్టరీలు నింపారు. కంపెన్సేటెడ్ గ్రౌండ్స్లో నింపిన ఉద్యోగులు ఇవన్నీ చూసి కాకి లెక్కలు చెప్పి మేము 1,00,000 ఫిలప్ చేశాము అని చెప్పి ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అది పూర్తిగా అది వాస్తవమైన లెక్కలు కాదని నేను భావిస్తున్నాను. ఒకసారి మీరు ఇందాక అన్నారు ఒకటి, నేటి విద్యార్థి రేపటి నిరుద్యోగి అన్నారు. అది నిరుద్యోగం పోవాలంటే మీరు మన హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్లో ఎమ్మెల్సీగా మీరు గెలిస్తే ఏ విధంగా కృషి చేస్తారు నిరుద్యోగులకు? నిరుద్యోగులకు నేను ఇంతకుముందు చెప్పాను, అది విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సి ఇప్పటికైనా తీసుకొస్తే భవిష్యత్ తరాలు బాగుపడతాయి. కనీసం ఇప్పటికైనా కానీ నిరుద్యోగులకు అందరికీ ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్నీ నింపాలి. అదే చెప్పబోతున్నాను. అన్నీ నింపినా అందరికీ ఉద్యోగం రావడం అనేది సాధ్యం కాదు, కరెక్టే. కానీ ఆల్టర్నేటివ్గా ఇప్పుడైనా కానీ వారికి ఒక ప్రొఫెషనల్ స్కిల్స్, వారికి ఏమైనా ఒక స్వతంత్రంగా బతకడానికి అవసరమైన ఒక వారి యొక్క ఏదైనా సమ్ ట్రేడ్స్ గురించి కానీ ఒక వృత్తుల గురించి కానీ ఇక వారికి శిక్షణ ఇచ్చి ఒక శిక్షణా వ్యవస్థలను ఏర్పాటు చేసి వారికి ఒక సబ్సిడీ లోన్లు ఇచ్చి వారిని స్వతంత్రంగా జీవనోపాధి కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. అది ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించి ఇప్పటికైనా ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేపడితే ప్రభుత్వానికి భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుంది. మేము కాదంటలేము. మనం కోరేది మన సీఎం గారు మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాము. అంతేగాని ఇక మనకేమి ఇప్పుడు సీఎం గారికి వ్యతిరేకత భావంతో నేను చెప్తలేను. ఇప్పటికైనా సీఎం గారు మారి ప్రజలకు అనుకూలమైన విధానాల గురించి ఆలోచించి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇందాక మీరు ఇంకో క్వశ్చన్ కూడా మీరు లేవనెత్తారు ప్రభుత్వం పైన. ఏంటంటే వీళ్ళంతా గెలిచాక డోలు కొట్టినా కూడా పలకరు, మనకు కనబడరని. మీరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచాక మళ్ళీ ప్రజలకు మీరు అందుబాటులో ఎలా ఉంటారు? సేమ్ అలాగనే ఉంటారా? మళ్ళీ సామాన్యులుగా అందరికీ అందుబాటులో ఉంటారా మీరు వాళ్ళకు హెల్ప్ చేయడానికి? మేము చాలా సాధారణ మనిషినండి. నేను ప్రజల మధ్యలో నుంచి వచ్చిన వ్యక్తిని. మాకు ప్రజలకు సేవ చేయడం తప్ప మాకు వేరే ప్రజలకు తరపున మాట్లాడడము, ప్రజల వాయిస్ అయి ఉండడము, ప్రజల యొక్క ఏవైతే మనము వ్యవస్థను ప్రభుత్వం తప్పుడు విధాలను ప్రశ్నించడము, అవసరమైతే పోరాడి ప్రభుత్వం చేత మెడల్ వంచి మనము ప్రజలకు అనుకూలంగా పనిచేయడానికే మేము ఉంటాం తప్ప ఇంకా మాకు వేరే ఆలోచన ఏమి ఉండదండి. ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్లో ఎమ్మెల్సీ అభ్యర్థి బరిలో ఉన్నారు. మీరు ఎమ్మెల్సీగా ఎన్నికైతే గెలిచాక మహబూబ్నగర్లో వలసలు ఆగే ప్రసక్తి ఏమైనా ఉందంటారా? వాళ్ళకి ఎటువంటి హెల్పింగ్ కానీ ఏమైనా చేస్తారా? ఇప్పుడు మీరు అసలు నిరుద్యోగాన్ని గురించి బాగా అర్థం చేసుకోవాలి. అసలు నిరుద్యోగం అంటే చదువుకున్న వాళ్ళే నిరుద్యోగులు కాదు. ఎక్కువగా చదువుకొని చిన్న ఉద్యోగాలు. ఇప్పుడు నేను కానిస్టేబుల్స్కు గెస్ట్ ఫ్యాకల్టీగా నేను క్లాసెస్కి వెళ్ళేవాడిని. నేను చూశాను ఎంతోమంది ఎంటెక్ PhD చదివి కూడా కానిస్టేబుల్గా వచ్చి అపాయింట్మెంట్ అయిన వాళ్ళు ఎంతోమందిని చూశాను. ఇక ఈ పరిస్థితిని దీన్ని ఏమంటారు? అండర్ ఎంప్లాయ్మెంట్. అంటే వారు అంత చదువుకున్నా వారికి సరైన ఉద్యోగాలు రాదు. ఇకపోతే ఇంకా మూడోది క్వాషీ అన్ఎంప్లాయ్మెంట్. అంటే ఇప్పుడు మెయిన్ సమస్య క్వాషీ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఎందుకంటే మన దేశంలో 70% ప్రజలు రైతాంగం అంటే వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వారు రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు. వారికి కేవలము సంవత్సరంలో 2-3 నెలలు మాత్రమే పని ఉంటుంది. మిగతా 8-9 నెలలు వారి పని లేదు. వారి శ్రమ దేశ సంపద. వారికి ఒక ఈ పౌల్ట్రీ కానీ, ఫిషరీ కానీ, లేకపోతే గొర్రెల పెంపకం కానీ, ఇంకా ఒక రకమైన తేనె ఉత్పత్తిలో కానీ, ఇట్లా ఒక కుటీర పరిశ్రమలు కానీ, లేకపోతే వివిధ రంగాలలో వారికి ట్రైనింగ్ ఇచ్చి వారికి సబ్సిడీ లోన్లు ఇచ్చి వారిని ఆయా రంగంలో వాళ్ళు సంవత్సరం అంతా వారు బిజీగా ఉండే విధంగా వారికి ఏదో ఒక వృత్తులలో కల్పించే వారికి ఏర్పాటు చేయించడం వలన
వారు ఆర్థికంగా పరిపుష్టి కావడమే కాక వారు దేశ సంపదను పెంపొందింపజేయగలరు. అలాంటి పరిస్థితి లేకపోవడం వల్లనే ఈ మహబూబ్నగర్లో కానీ ఈ యొక్క వలసలకు అదొక ముఖ్య కారణము. కాబట్టి ప్రభుత్వము ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే వారి విషయంలో కూడా ఆలోచించాలి. నిరుద్యోగులు అంటే కేవలం చదువుకొని ఉద్యోగం లేని వారే కాదు, చదువుకొని ఉద్యోగం లేకపోవడం అనేది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన విషయం. వారికైతే పూర్తిగా ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలు పూర్తిగా ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాలి. ఇంకా రాని ఉద్యోగాలు రాని వారికి ఇక ఏదైనా వారికి వృత్తి ఉద్యోగులలో ప్రవేశము వారికి ట్రైనింగ్ ఇప్పించి వారికి లోన్లు ఇచ్చి వారికి స్వతంత్రంగా జీవనం గడిపే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తేగలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. మీరు ఆ కుల వృత్తుల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సార్, కుల వృత్తుల వాళ్ళు కూడా ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందాక చాలామంది కుల వృత్తులను వదిలిపెట్టి పక్కదారిని వెళ్ళిపోతున్నారు. దీన్ని ఎన్కరేజ్ చేసుకొని ప్రైవేట్ వ్యవస్థలు అనేది దీంట్లోకి వస్తున్నాయి. దాన్ని అట్లా అనుకోవచ్చు. కుల వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా కుల వృత్తులను చేయలేకపోతున్నారు, అంటే ఇష్టపడట్లేదు. దాన్ని పక్కన వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రైవేట్ వ్యవస్థలు అనేది దీంట్లో వృత్తులు ప్రతి ఒక్కరు కూడా అది కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే చదువుకున్న వారికి కూడా అందరికీ ప్రభుత్వము ఉద్యోగము ఇచ్చే పరిస్థితి ఉండదు. వాస్తవం చెప్పాలంటే అందరికీ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి చాలా మంది కుల వృత్తులలో జీవించడానికి ఇష్టపడుతున్నారు, చేస్తున్నారు ఇప్పుడున్న యువత. కాకపోతే వారికి ఆర్థికంగా పరిపుష్టి లేకపోవడం వల్ల వారు డెవలప్మెంట్ కాలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వము వెంటనే ప్రతి కులానికి ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి, వారి కులం నుంచి డైరెక్టర్స్ ఏర్పాటు చేయాలి, వారి యొక్క జనాభా నిష్పత్తి ఆధారంగా వారికి బడ్జెట్ లో కేటాయింపులు జరపాలి, వారికి ప్రభుత్వం సబ్సిడీ లోన్లు ఇవ్వాలి, ఇతర ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చి ఉచిత మనం ఫర్ ఎగ్జాంపుల్ నాయ బ్రాహ్మణులకు ఈ చాకలి వారికి ఈ యొక్క ఉచిత కరెంట్ ఇస్తారని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చారు, కానీ నెరవేర్చలేదు. సీఎం గారు హామీ ఇచ్చినంత వెంటనే అందరూ పోయి బాలాభిషేకం చేశారు. ఇక మరి దానికి సంబంధించి జీవోలు ఎంతవరకు రాలేదు. మరి దిశగా ఆలోచించి ప్రభుత్వం వెంటనే జారీ చేయాలని, లేకపోతే ప్రజా వ్యతిరేకత చెవి చూడాల్సి వస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కుల వృత్తుల తరఫున మీరు కూడా వాళ్ళకు మద్దతు తెలుపుతారన్నమాట. తప్పకుండా అది ప్రభుత్వం ప్రజలు పోరాటం చేసే దశకి తీసుకురావద్దని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మీరు పోలీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి పోలీస్ వ్యవస్థలో ఏమైనా కొత్త సంస్కరణలు తేవాలని ఏమైనా ఆలోచనలు మీరు ఉందా? తప్పకుండా అండి. ఒకటి పోలీస్ వ్యవస్థలో నేను 30 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఈ సబ్ ఇన్స్పెక్టర్ నుంచి దాదాపు ఎస్పీ స్థాయి వరకు దాదాపు ప్రతి ఒక్కరు యొక్క రాజకీయ నాయకుల రికమెండేషన్స్ లేకుండా పోస్టింగ్లు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ పరిస్థితిలో ప్రభుత్వ యొక్క రాజకీయ నాయకుల అంటే అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల ప్రాబల్యంతో వారు పోస్టింగ్ తీసుకొని వారికి వ్యతిరేకంగా నిష్పక్షపాతంగా పనిచేసే అవకాశాలు ఊహించడము కష్టం. మొన్న ఈ యొక్క వామనరావు దంపతుల హత్యను కూడా నేను ఖండిస్తున్నాను. వారి విషయంలో కూడా పోలీసు డిపార్ట్మెంట్ యొక్క వైఫల్యం ఉందని నేను భావిస్తున్నాను. ఇకపోతే ఈ యొక్క పోలీస్ వ్యవస్థ అనేది మనము రాజ్యాంగం ప్రకారము జ్యుడిషియరీ, లెజిస్లేచర్, తర్వాత ఏది ఎగ్జిక్యూటివ్ విభాగాలుగా విభజించబడింది. ఈ యొక్క జ్యుడిషియరీ బాధ్యత ఏమిటి? చట్టాలను అమలుపరచడము. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత కూడా చట్టాలను అమలుపరచడమే. అంటే పోలీసులు ఒక జ్యుడిషియరీకి ఒక అసిస్టెంట్ మాదిరి ఒక ప్రాథమికంగా ఒక ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తుని గుర్తించి సాక్ష్యాలను కోర్టు ముందు పెట్టడం, ఇది ఒక జ్యుడిషియరీలో భాగం. కాబట్టి ఇది జ్యుడిషియరీకి అనుసంధానం చేయించి కానీ లేక అటానమస్ బాడీగా కానీ ఉంచాలని నేను భావిస్తున్నాను. ఇంకా రెండోది పోలీస్ స్టేషన్లలో ఒక అధికారులకు ఎప్పుడు బందోబస్తు సృష్టి సరిపోతుంది, వారికి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ మీద దృష్టి పెట్టడానికి సమయం సరిపోతలేదు. కాబట్టి పోలీస్ స్టేషన్లో కూడా ఇన్వెస్టిగేషన్ వింగ్ అలాగూ బందోబస్తు వింగ్ అలాగూ చేయడం వల్ల నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయగలరని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా పిఆర్సీ ఇష్యూ పైన చాలామంది ధర్నాలు ఇవన్నీ చేయడం జరిగింది. దానిపైన మీరేమంటారు? ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పిఆర్సీ ఇవ్వకపోవడము, తాత్సారం చేయడము
వారిని మానసిక క్షోభం గురి చేయడము ఎంతో దారుణమైన విషయం. ఇది మార్కెట్ రేట్లను బట్టి డిఐ ఇవ్వడము, 5 సంవత్సరాల ఒకసారి పిఆర్సి యొక్క సవరించి వారి యొక్క వేతనాలు సవరించడం అనేది అది ఒక రొటీన్గా జరగవలసిన విషయాన్ని గత ప్రభుత్వాలు ఎన్నడూ ఇలాగ చేయలేదు. ఏదో ఒక 6 నెలలు 1 ఇయర్ అటు ఇటు వెంటనే ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు 2-3 సంవత్సరాలు జరిగినా కానీ ఇంతవరకు ప్రభుత్వం ఇంకా తాసారం చేయడం, అది వారిని మానసిక క్షోభం కలిగజేయడమే. ప్రభుత్వం వారికి ఏదో ఎక్కువ జీతాలు ఉందని భావిస్తుంది, కానీ అది పూర్తిగా అవాస్తవము. ఎందుకంటే వారికి వచ్చే జీతాలు ఎక్కడ పోతున్నాయి? ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్స్కు, ప్రైవేట్ వాళ్ళ పిల్లలు చదివించడానికి ప్రైవేట్ స్కూల్స్కు, రెంటెడ్ హౌసెస్కు మొత్తం ఖర్చు అక్కడికే పోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వము ఉచితంగా గవర్నమెంట్ స్కూల్స్, ఉచిత హాస్పిటల్స్ ఇచ్చి వారికి జీతం అప్పుడు పరిస్థితులు వేరుంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇకపోతే వారు పూర్తి కాలం సర్వీస్ చేసిన వారికి ఒక సొంత ఇల్లు కూడా కొనుక్కునే పరిస్థితి లేదు. ఇప్పుడు మార్కెట్లో చూస్తున్నాము, ఏ ఒక 2 బెడ్రూమ్ హౌస్ కొనాలన్నా ₹1 కోటి దగ్గర బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది. గతంలో హౌసింగ్ బోర్డు ఉండేది, అది ఉద్యోగస్తులకు మధ్యతరగతి వారికి ఇల్లు కట్టించి అలాట్ చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వము ఆ యొక్క హౌసింగ్ బోర్డును కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. ప్రభుత్వ స్థలాలను యాక్షన్ పెట్టి అమ్ముతున్నారు. ఆ స్థలాలను ప్రభుత్వ ఉద్యోగస్తులకు కేటాయించినా లేకపోతే కట్టించినా వారు రిటైర్డ్ అయ్యే లోపల ప్రభుత్వ ఉద్యోగి నాకు ఒక చిన్న ఇల్లు ఉంటుంది అని ఆశపడి వారు నిమ్మలంగా అంటే ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వంలో ఉద్యోగం చేసే వారి ఉద్యోగస్తుల బాగోగులు ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అప్పుడే వారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మంచి సర్వీసులు అందించగలరు. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించి ఉద్యోగులు కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు, వారికి బెనిఫిట్ అయ్యే విధంగా ఒక సముచితమైన రేటు పిఆర్సి ఇవ్వాల్సిందని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మన పదవిలో ఉన్న ఎమ్మెల్సీలు ఆల్రెడీ అనుభవించారు. పదవి వచ్చినాక ఎమ్మెల్సీ వారు ఎంతవరకు పదవికి న్యాయం చేశారని మీరు అనుకుంటున్నారు? మనం ఎవరికి వ్యక్తిగతంగా విమర్శించడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ కూడా చెప్పాలంటే గతంలో పనిచేసిన ఎమ్మెల్సీ గారు ఏ విషయం గురించి పెద్దగా పట్టించుకున్నది కానీ, ఏ విషయం గురించి చట్టసభలో మాట్లాడినట్టు కానీ మనం ఎక్కడ చదవలేదు, వినలేదు. ఇకపోతే ముఖ్యంగా గతంలో మనము బీజేపీ క్యాండిడేట్ గెలిపించుకున్నాము. ఈసారి కూడా అదే బీజేపీ క్యాండిడేట్ మన బీజేపీ పార్టీ విషయం వచ్చింది కాబట్టి కొద్దిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వము ఏం చేస్తుంది? ఈ యొక్క ప్రజల యొక్క సంపద, దేశ సంపద అయిన ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలను ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచి గుజరాత్ పెట్టుబడిదారులకు దారదత్తం చేస్తుంది. ఇకపోతే సరే, మేము దేశానికి ఉద్ధరించడానికే మేము ఈ యొక్క దేశ ప్రైవేట్ రంగ సంస్థలను అమ్ముతున్నాము అని చెప్తున్నారు. సరే, మరి వ్యవసాయ రంగం గురించి మనము ఇక్కడ వాళ్ళ రంగు బయటపడిపోయింది. ఎలాగంటే ఈ వ్యవసాయ నల్ల చట్టాలు తేవడం వల్ల ఈ పెట్టుబడిదారులు రైతుల దగ్గర కొన్న ధాన్యాన్ని ఇష్టమైన చోటుకు తీసుకుపోయి ఇష్టమైన రోజులు నిల్వ ఉంచుకొని ఇష్టం వచ్చిన రేటుకు అడిగినా అమ్ముకున్నా, అడిగే యంత్రాంగం లేకుండా, అడిగే నాదుడు లేకుండా ఈ యొక్క చట్టాలను ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ను సవరణ చేసి తీసుకురావడం జరిగింది. మరి ఈ విధమైన చర్యలు మరి దీన్ని బట్టి ప్రజలు ఏమర్థం చేసుకోవాలి? అది పూర్తిగా ఇది ప్రజల యొక్క వ్యతిరేక చర్య అని నేను భావిస్తున్నాను. ఇది ప్రజలు రేపు పొద్దున చిన్నదండాలు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొని ప్రజలు ఆర్థికంగా నిర్వీర్యమై ప్రజలు ప్రభుత్వం ఏం చేసినా అడగలేని పరిస్థితుల్లోకి తీసుకోవాలని ఒక దుశ్చర్యగా నేను భావిస్తున్నాను. ఇకపోతే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క పెట్రోల్ ధరలు కానీ, గ్యాస్ ధరలు కానీ, డీజిల్ ధరలు కానీ వారికి అదుపే లేకుండా రోజుకు ఏదో పరుగు పందెం పెట్టినట్టు రోజుకు పెంచుకుంటూ పోతున్నారు. ఈ యొక్క పిఎస్సీలలో ఆ విధంగా మనకు ముఖ్యంగా ఈ రైల్వే ఉంది, అది ఒక్కొక్క లైన్లు ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఒక లైన్ నిర్మించడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది? ఒక రైల్వే స్టేషన్ నిర్మించాలంటే ఎన్ని కోట్లు ఖర్చు వస్తుంది? ప్రభుత్వము ఈ విధంగా అన్నీ ఏర్పాటు చేసినవి
వాళ్ళ లైన్లు ఒకరికి దారదత్తంతో చేస్తున్నారు. అవసరం ఏమిటి? ఎల్ఐసి అంత లాభదాయకమైన సంస్థ ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏమిటి? బిఎస్ఎన్ఎల్ స్పెక్ట్రమ్స్ వారి యొక్క బిడ్లో పార్టిసిపేట్ చేయకుండా వారిని అడ్డగించుకొని ఇప్పుడు రిలయన్స్ వారికి దారదత్తం చేశారు. రిలయన్స్ వారు ఏం చేశారు? వారికి వచ్చిన స్పెక్ట్రంలో బిజినెస్ డెవలప్ చేసుకొని విదేశస్తులు వారి యొక్క షేర్ విదేశస్తులకు అమ్ముకున్నారు. మరి ఇదేమిటి? ఇది ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది ఇక మేము చూసాము. ఇది వైజాగ్ స్టీల్ ఎంతో మొత్తం ఆంధ్రలో రక్తాలు చిందించి ఎంతో ప్రాణాలు అర్పించి సాధించుకున్న సంస్థ అది నిర్దాక్షిణ్యంగా ప్రైవేటు వాళ్ళకి దారదత్తం చేస్తామంటున్నారు నిస్సిగ్గుగా. దానికి అది మన లాస్ట్ ఇయర్ వరకు లాభాలలో ఉండే, ఇప్పుడు నష్టాలు చూపిస్తున్నారు. ఎందుకు? ఆ క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం. క్యాప్టివ్ మైన్స్ ఎందుకు ఇవ్వలేదు? క్యాప్టివ్ మైన్స్ ఎవరి చేతులు ఉంటాయి? కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంటాయి. అది ఇవ్వచ్చు కదా? ఇవ్వరు. అది పెట్టుబడిదారులకు ఇస్తారు. తర్వాత ఇది కూడా పెట్టుబడిదారు, ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీని కూడా పెట్టుబడిదారులకు ఇవ్వాలి. ఎంత ప్రీ ప్లాంట్ ఆలోచనలు తప్ప ఇంకా ఏమి కాదు. ఇంకా పోతే ఈ విధమైన చర్యల వల్ల ప్రజలకు అంటే వారికి భయం లేకపోవడానికి వారికి ఈవీఎంల మీద నమ్మకమేమో అని నాకు అనుమానంగా ఉంది. కాబట్టి ఈ యొక్క ఇప్పటికైనా వారు ప్రజలకు ఈ యొక్క అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని ప్రజల అభిమానం చూడగలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారు సార్. మీకు ఓటేయాలి, మీరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు, ఎమ్మెల్సీ అభ్యర్థిలో. మీకు పట్టభద్రులు ఓట్లు వేయాలంటే చివరగా మీరు ఏం చెప్తున్నారు? వాళ్ళకు ఏ సందేశం ఇస్తున్నారు వాళ్ళు మీకు ఓట్లు వేయాలంటే? నేను అతి సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, అన్ని కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిని. కాబట్టి నాకు ప్రతి ఒక్క విషయం మీద అవగాహన ఉంది. అది ఏ దిశగా పరిష్కార మార్గాలు చెప్పగలను. ఇకపోతే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల ఏ ఒక్క చెడ్డ విషయాన్ని నేను సహించే గుణం ఉండదు. ఇకపోతే కాబట్టి నేను ఈ యొక్క ఎలక్షన్కు ఈ యొక్క విధానాలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించాలని, మీ తరఫున మాట్లాడాలని, అవసరమైతే పోరాటం చేసి నేను ఏదైనా పద్ధతి సాధించగలనని చెప్పి నమ్మకంగా నేను చెప్పగలను. నాకు అనుకూలంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నా యొక్క సీరియల్ నంబర్ 33 గుర్రప్ప మల్లుగాల నా పేరు. కాబట్టి నాకు ఓటు వేసి మీ యొక్క తరపున మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఓకే సార్, చాలా చక్కటి సందేశాన్ని అయితే మన పట్టుభద్రులందరికీ కూడా బాగా వివరించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి ప్రభుత్వంలో, అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా. ఇది ఇవాళ మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇది ఇవాళ మన కౌన్ బనేగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్పెషల్ చిట్ చాట్ మల్లుగుల గురువప్ప గారితో. మరో ఎమ్మెల్సీ అభ్యర్థితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే సార్. థ్యాంక్ యూ.